సన్యాసిగా వేషం వేసుకున్నాడు అంటే వాడు వేషం వేసుకున్నాడంటే వాడు ఏం చేస్తాడంటే ఏమన్నా చేయొచ్చు వాడు. ఆ విధంగా అయిపోయింది సన్యాసం అనేది ఈ రోజుల్లో. ఒకడో కృష్ణ భక్తుడిగా ఇస్కాన్కి సంబంధించినోడుగా వేషం వేసుకున్నాడు. డిచ్కీ గాడు అంటే అందరికీ తెలుసులే. ఎందుకు వాడిని డిచ్కీ గాడు అనాల్సి వచ్చిందంటే వీడు పరాయి ఆడవాళ్ళకి ఫోన్లు చేసి ఏం చేసినావు వంట ఇంట్లో తినేదానికి ఎట్లనేసి అంటే కిచిడి చేసినాను అనేసి ఆమంటే వీడు డిచ్కీ చేస్తాను అట్లనేసి అంటాడు. సరసపు మాటలు కొంటె మాటలు మాట్లాడతాడు. వీడు సన్యాసి అంట, వీడు భక్తుడంట, కృష్ణ భక్తుడంట, వీడు ధర్మ రక్షకుడంట, హిందూ ధర్మ రక్షకుడంట ఈ బోసిడీకే గాడు. వీడు మళ్ళీ ఎవరినన్నా కనిపిస్తే అన్య మతాల వాళ్ళని క్రిస్టియన్లు కానీ ఎవరినన్నా కానీ ఎవరు మీ డాడీ, నువ్వు ఎవరికి పుట్టినావు నువ్వు, మీ డాడీ ఎవరు, మీ డాడీ పేరు చెప్పు, నువ్వు పుట్టింది మాకే, నువ్వు పుట్టింది నాకే అనేసి మాట్లాడతాడు వీడు. ఇట్లా మాట్లాడచ్చా? ఎవరినన్నా రోడ్లో పోయే వాళ్ళని, ఎవరో తెలియని వాళ్ళని, పరిచయం లేని వాళ్ళని, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే కూడా నువ్వు మాకే పుట్టింది, నువ్వు మీ డాడీ ఎవరికి పుట్టినావు నువ్వు అట్లా అనేసి అనొచ్చా? ఈ చెత్తముండా అక్కడికి మాట్లాడేది ఆ విధంగా మాట్లాడతాడు. నువ్వు ఎవరికి రా పుట్టినావు, ఎవడురా నీ అబ్బా, నీ అబ్బ పేరేమి, నీ అమ్మ పేరేమి, నువ్వు చెప్పురా నీ అబ్బ పేరు అట్లా అనేసి ఈ వెధవని అడిగితే ఏం చెప్తాడు వీడు చెప్పాలి కదా వీళ్ళ అమ్మ అబ్బల పేర్లు. ఈ బూసిడికే వాడు పరాయి వాళ్ళ అమ్మ అబ్బల్ని కించపరిచేలాగా, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే, ముస్లిమ్స్ అయితే, హిందూ అయితే, ఏ మతస్థుడైతే ఏమి, వాళ్ళ పుట్టుకల గురించి ప్రశ్నించేదానికి నీకెవడురా ఇచ్చినాడు అధికారము, నీకెవడు ఇచ్చినాడు హక్కు, నువ్వు ఎట్లరా మాట్లాడతావు, నువ్వు ఎవరికి పుట్టినావు, నువ్వు పుట్టింది మాకే అనేసి ఎట్లరా అంటావు బోసిడికే? చెప్పుతో కొట్టండి వీడు అన్న కనిపించినాడంటే. వీనికి ఒళ్ళు వాసిపోయేలాగా దేశశుద్ధి చేయండి, అప్పుడు ఒళ్ళులో భయం ఉంటుంది వెదవచ్చు. క్రిస్టియన్లందరూ చేరుకొని తన్నండి వీడిని, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో. వీడు బూతుగాడు, 100 మందిని కనాలని ఉందంటే వీనికి పరాయి ఆడవాళ్ళతో ఫోన్లలో మాట్లాడతాడు వీడు. గత కొన్ని సంవత్సరాల క్రితమే వీని బండారాలు, వీని చీకటి వ్యాపారాలన్నీ బయటపడినాయి రికార్డింగుల్లో. మళ్ళీ వీడు మాట్లాడతాడు. వీడు పెద్ద హిందూ ధర్మ రక్షకుడు అంట. ఇట్లాంటి వెధవల వల్లనే హిందువులకు పరువు పోతూ ఉండేది, అవమానాలు కలుగుతూ ఉండేది. వీనికి అసలు రామాయణం తెలియదు, మహాభారతం తెలియదు, భగవద్గీత తెలియదు, ఏమీ తెలియదు. వీడు ఏమీ చదవలేదు, వీని దాంట్లో సత్యం ఉందే అసత్యం ఉందే తెలియదు. వీడిని రాముడు పాపాత్ముడు అంటే భారతదేశానికి ఏమి నష్టం లేదంటే వీడు చెప్పేది. వీడు క్రిస్టియన్ల మీద యుద్ధం చేయాలంటే అది మాత్రం కావాలంటే వీనికి. ఏందిరా నువ్వు చేసేది యుద్ధం, బొంగులో యుద్ధం, అన్ని మతాల వాళ్ళు లేరు. వానికి ఇష్టం ఉంది, వాడు మారినాడు. వానికి ఇక్కడ ఇష్టం లేదు, వాడు మారిపోతాడు. వానికి అవమానాలు కలిగినాయి, వాడు మారుతాడు, మతం మారుతాడు. నువ్వు ఎవడు అడిగేదానికి? భారతదేశం రాజ్యాంగంలోనే ఉంది కదా మత స్వాతంత్ర హక్కు అనేసి. నువ్వు ఎవడు అడిగేదానికి బోసిడీకే వాళ్ళని పుట్టుకల గురించి? ముందు నీ అబ్బ పేరు, నీ అమ్మ పేరు చెప్పు. నీకు అంత పౌరుషం ఉంటే మెట్టుతోనే కొట్టండి ఇట్లాంటి వాళ్ళని. వీళ్ళు హిందువులు గారు.